యేసుక్రీస్తు వారి నామమున మీకందరికీ వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ఏటిగారంపేటలో దేవుని ప్రజలు కూడా మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ రీతిగా అక్కడ సంఘం గురించి కూడా మీరు చేస్తున్న ప్రార్థనల కొరకు వందనాలు. దేవుని సన్నిధిలో మరొక ఆదివారం దేవుడు మనకు ఒక దైవ వరములాగిచ్చాడు. ఆదివారం అనేది యాంత్రికమైన భక్తి కలిగించేది కాదు. ఆదివారం ప్రభుని ఆరాధించే దినం. ఆరాధన అంటే నోటితో వచ్చే మాటల ద్వారా ప్రభుని ఆరాధించడం కాదు, కానీ మన క్రియల్లో కూడా దేవుని ఆరాధిస్తున్నామన్న సంగతి తెలియపరచబడాలి. ఓహో, వీళ్ళు ఆరాధనకు వెళ్తున్నారు, వీళ్ళు ఆరాధించేవాళ్ళు, వీళ్ళ నోటిలో దేవుని స్తుతి ఉంది అన్నవాళ్ళు ఆరాధన ప్రేమించే వాళ్ళందరూ కూడా త్వరగా పరిగెత్తుకొని వస్తారు. అర్థమవుతుందా? కనుక దేవుని సన్నిధిలో ఆరాధించేవారు ఏమై ఉండాలి? వారు ఆత్మ కలిగిన వారై ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో ఈ మాట మనం చదువుతాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి వారిని నేను వెతుకుతున్నాను అన్నాడు. సైతాను గాడు కూడా వెతుకుతున్నాడు, ఎవరు మృంగుతున్నా అని. ఇద్దరు వెతుకుతున్నారు మనల్ని. అర్థమైందా? చూడండి, ఫుట్బాల్ కోర్టులో బాల్ని చూడండి, అవతలోడు దంతాడు. మరి ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుందో తెలియదు. అందుకని ఇప్పుడు మనము కోర్టులో ఉన్నాం. అర్థమైందా? కనుక ఇప్పుడు సైతాను మనల్ని వెతుకుతున్నాడు. కొంతమందిని వెతికాడు, ఆల్రెడీ వాడు మింగేశాడు. అయితే దేవుని ప్రజలైన మనం దేవుని ఆరాధించడానికి ఆయన మనల్ని వెతుకుతున్నాడు. నిజమైన ఆరాధన ఎవరు చేస్తారు? నేను ఇంత మేలు చేశాను వారి జీవితంలో, వారి కొరకు నా ప్రాణం ఇచ్చాను, నేను వారి కొరకు నా రక్తం ఇచ్చాను, వారి కొరకు నేను సిలువ ఎక్కాను, వారి శాపాన్ని నేను తొలగించాను, ఆత్మ సంబంధమైన మందిరముగా వారిని చేశాను, వేరి నా కొరకు వారు ఎలాంటి ఆరాధన తీసుకుని వస్తారు. కనుక అనేక ప్రేమిలు మనం వ్యర్థమైన ఆరాధన చేస్తాం. దేవుని వాక్యంలో ఉంది, మీ ఆరాధన వ్యర్థమైనది, మీ ఆరాధన మనుషులు మెప్పించేది కాదు. కనుక ఆదివారం అనేది ఆరాధన దినం. ఆదివారం దేవుని సన్నిధిలో గడిపేదాని కొరకై ఆత్మ ప్రాణ దేహములు మనము మన యొక్క స్వాధీనములు ఉంచుకున్న వారమై దేవుని సన్నిధిలో మనం ఆరాధించే వారముగా ఉండాలి. కోరా కుమార్ ఇట్లా అన్నారు, నేను ఎప్పుడు వెళ్తాను దేవుని సన్నిధికి, నేను ఎప్పుడు వెళ్ళి ప్రభు ముఖ దర్శనం చేస్తాను నేను. వాళ్ళు అన్నారు. కనుక నీ మందిరములో నీ బలిపీఠం దగ్గర పిచ్చుకలకు వానకోవిలకు ఏముందంట? గూడి స్థలం ఉంది. కనుక దేవుడు ఆ రీతిగా మన హృదయాన్ని దేవుడు సిద్ధపరచును గాక. ఆరాధన ఎవరు చేస్తారు తెలుసా? పాపమును జయించిన వారు, పాపము లేనివాడు, అబద్ధము లేనివాడు, మోసము లేనివాడు. కనుక లోక సంబంధమైన వాటికి దూరంగా ఉన్నవాడు వాని యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. లోకంలో అబద్ధాలు, మోసము, దగ, ఈర్ష కలిగిన వాడు కూడా ప్రభువుని ఆరాధిస్తాడు. ఇక్కడ ఎవరు ఆరాధన ఆపరు. అయితే ఒక వ్యక్తి యొక్క ఆరాధన దేవుడు ఆలకిస్తాడు, మరొక వ్యక్తి ఆరాధన దేవుడు ఆలకించాడు. మనం ఎలాంటి వారముగా ఉంటున్నాం? కనుక మన ఆత్మ సంబంధమైన మనుషులముగా ఉండి మన దేవుని ఆరాధించాలి. దేవుడు ఒకటే కోరతాడు మన దగ్గర, ధనాన్ని కోరడు. ఒకవేళ కోరితే మనం ఇస్తాం. ఇవ్వండి, చెప్పండి, ఇవ్వమ్మా. యోబు ఇంట్లో ఎంతమంది? నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండాలి. ఇవాళంతా ఊరకనే విగ్రహాల్లా కూర్చొని వెళ్తే అవ్వదు, ఇక్కడ కుదరదు. చెప్పాలా, మూదులా మూడుచుకొని కూర్చొని కుదరదు ఇక్కడ. అంటే మీరు ఎంత వింటున్నారు నాకు అర్థం కావాలి కదా. అర్థమైందా? కొంతమంది అంటే నువ్వేంటి నా చెప్పేది అన్నట్టు చూస్తారు. అర్థమైందా? సత్యదాకా నేర్చుకోవాలి వాక్యం. అవునండి, దైవజనుడు భక్సింగ్ గారు అన్నారు, ప్రభువా ఇంకా నాకు నేర్పు, నేను ఏం నేర్చుకోవాలో. అర్థమైంది? ఆయన గోటి కింద ధూళికి చాలం మనం. ఆయనే అంత ప్రార్థన చేస్తే మనం ఏంటి? ఒక ఆయన అన్నాడు, ఇదేం వర్తమానం బ్రదర్, ఎప్పటి నుంచో వింటున్నాను నేను. విన్నవాడికి ఏం జరిగిందని ఫలితం ఉండాలి కదా. అందుకని దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. సమరయ పట్టణానికి వెళ్ళి దేవుడు ఒక వాక్కు చెబితే, ఆ స్త్రీతో మాట్లాడితే ఆమె జీవితం మార్చబడి వెంటనే కొండ వదిలిపెట్టి సమరయ పట్టణం అంతా కూడా సువార్త చేసి అనేక మంది రక్షణను నడిపించింది ఆ స్త్రీ యొక్క ఆరాధన. ఆ స్త్రీ ఆ యొక్క సమరయ పట్టణం అంతా కూడా ఒక మిషనరీగా దేవుడు ఆమెను వాడుకున్నాడు. పెద్ద పెద్దలు లేరా? చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారుగా. అయితే దేవుడు ఆమెను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
అది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో నుండి మనం చదువుతాం. రండి, 1 పేతురు రాసిన పత్రిక ఆరాధనకు వెళ్ళక ముందు దేవుని వాక్యంలో నుండి 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు రాయబడిన మాట మరొకసారి అందరూ చదవండి. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. చిన్న ప్రార్థన. ప్రేమలిన మా తండ్రి, అరకులో ఉంచబడిన హిర్మోన ప్రార్థనా మందిరం, దేవుని సహవాసం, దేవుని ప్రజలు, నీ దైవ సేవకుడు బ్రదర్ ప్రసాద్ గారు, కుటుంబం, బాధ్యత కలిగిన వారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారందరూ బయటికి వందనాలు. ఈ దినం ఆరాధన కొరకాయ ఫిబ్రవరి నెల 18వ తారీఖున ప్రభా ఆదివారం ఆరాధించే దాని కొరకాయ మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగానే కృపలో జ్ఞాపకం చేసుకునండి ప్రభాని ప్రజలను సమకూర్చము. ఆరాధనతో నింపబడిన హృదయాలు ప్రభా మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయమని, ఎవరైతే మార్గంలో ఉన్నారో వారు త్వరపడి తీసుకుని వచ్చి బలపరచమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. భక్తుడైన పేతురు రాసిన ఈ పత్రికలో ఒక మంచి మాట చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు వారి రక్తం ఎలాంటిదంటే అమూల్యమైన రక్తం, అంటే వెలకట్టలేనిది ఆయన రక్తం. ఈ లోకంలో పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా కనుక పాప క్షమాపణ కొరకాయ మన పూర్వీకులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఏదో ఒక రక్తాన్ని చిందించాలి. అది కోడే కానీ పౌరమే కానీ కనుక దహన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, రకరకాలుగా బలులు అర్పించే దాని కొరకాయ కనుక వారు రక్త ప్రోక్షణ చేసేవారుగా ఉంటూ ఉన్నారు. లేవికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం, 2 అధ్యాయాల్లో. అయితే ఈ లోకములో మానవుడు పాపం చేస్తున్నాడు, బలర్పిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలర్పిస్తున్నాడని ఏ పాప క్షమాపణ మానవుని కొరకు ఏర్పాటు చేశాడో కనుక ఆ దేవుడే ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ లోకములో నీ కొరకు నా కొరకు ఆయన జన్మించాడు. ఎందుకొరకు తెలుసా? నీ కొరకు నా కొరకు మన శిక్ష అంతా కూడా ఆయన భరించి ఆ రక్తాన్ని మనకి ఇవ్వడానికి పుట్టాడు. ఆయన రక్తాన్ని మనకి ఇవ్వడానికి పుట్టాడు. అందుకనే విలువ చేత యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ చేత మన విలువ పెట్టి కొనబడిన వారం మనం. అందుకని మనం దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. నీ కొరకు నా కొరకు శ్రేష్టమైన అమూల్యమైన రక్తం ఇది. కనుక ఎలాంటి రక్తం అంట? నిర్దోషమైన నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి ఆ క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి. కనుకొని భక్తుడైన యోహాను ఆయన అంటున్నాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక ఈ గ్రంథాన్ని ఎవరిప్పుతారు? ప్రగ్రంథంలో ఒక స్వరం వినబడుతూ ఉంది, ఈ గ్రంథం ఎవరిప్పగలరు? అనగా వధించబడిన గొర్రెపిల్ల. కనుక వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ గొర్రెపిల్ల ప్రభువు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తను అప్పగించుకున్నాడు. ఆయన రక్తము ద్వారా మన కలిగిన మేలు ఏంటనేది ఒక 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన ఆరాధనకు వెళ్దాం. రండి, ఇక్కడ అమూల్యమైన రక్తము చేత మనం విమోచించబడిన వారం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈరోజు మనం ఆరాధించవలసిన అంశం ఏంటంటే ఆయన రక్తము చేత మనకు కలిగిన మేలులు. అలాగే మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ రక్తం ఎలాంటిదంట? అమూల్యమైనది. ఈ రక్తం ఎలాంటిదంట? నిర్దోషమైనది. ఈ రక్తం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది. చదవండి, ఇక్కడ మనం చదువుతాం. ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆయన రక్తము ద్వారా మనకి ఏం కలిగిందంట? 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు
ఆయన రక్తం వలన మనకేం కలిగిందంట? విమోచన. కనుక విమోచించబడిన వారం పాపము నుండి, శాపగ్రస్తమైన జీవితము నుండి, లోకము నుండి, సాతాను చేతుల నుండి, కనుక పాపం యొక్క ఆ యొక్క నరకము నుండి మనందరినీ కూడా దేవుడు విమోచించాడు. దేని ద్వారా తెలుసా? ఆయన రక్తము చేత. ఆయన రక్తం ఎలాంటిదంట? అమూల్యమైన రక్తం, నిర్దోషమైన రక్తం, పరిశుద్ధమైన రక్తము చేత ఆ ప్రేమామయుడు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన శాపగ్రాహిగా వేలాడడం ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా మన జీవితంలో ఏం జరిగింది తెలుసా? విమోచన. చెప్పండి, ఏం జరిగింది? విమోచన. విమోచించబడిన వారం. అయితే ఈ విమోచన కార్యం నీలో నాలో జరిగించేదాని కొరకాయ ఎప్పుడు నేను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుసా? జగత్ పునాది వేయబడక ముందే, ఈ భూమికి పునాది వేయబడక ముందే నీకు రక్షణ అవసరమని, నీ పాపక్షమాపణ అవసరమని అనాది కాలములోనే దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైంది! రండి, 2 దశలోకి రాసిన పత్రిక, దశలోకి రాసిన పత్రిక, 2వ పత్రిక, 2వ అధ్యాయం 13వ వచనం. 2:13. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, రక్షణ పొందుటకు దేవుడు ఆదిలో నుండే మిమ్మలను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు? రక్షణ పొందడానికి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? టైం కూడా చెప్పాడు. జగత్ పునాది వేయబడక ముందే. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే డేట్ ఇచ్చాడా లేదా మీకు? ఎప్పుడు? భూమికి పునాది వేయబడి. ఎంత ప్రేమ దేవునికి! ఈ లోకంలో నిన్ను నన్ను కలగజేసింది శాపగ్రస్తులుగా ఉండేదాని కొరకు కాదు, నరకమునకు వెళ్ళదానికి కాదు, శాపమును ఈ లోకములో శాపగ్రస్తులుగా ఈ జీవితమును అనుభవించడానికి కొరకు కాదు. కనుక సాతాను చేత మోసగించబడి పాపం చేస్తూ, పాపములో జీవిస్తూ, అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ నరక పాత్రులుగా ఉన్న మన కొరకాయ శాపగ్రాహిగా కఠినమైన శిలువ మరణ పొందాడు పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు వారు. మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడి నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 10వ వచనం. కనుక మనం అందరం కూడా ఎవరమంటే పరదేశులము, యాత్రికులము, ఒకప్పుడు కనికరించబడలేని వారం. కనుక ఒక మాట చెప్పాలంటే మనం అంధకారంలో ఉన్నాం, లోకములో ఉన్నాం, పాపములో ఉన్నాం. దానికి వచ్చే శిక్ష ఎంతో భయంకరమైనదంటే ఆ శిక్ష నుండి తప్పించడానికి దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా మనం ఏమయ్యాం తెలుసా? విమోచించబడ్డాం. చెప్పండి, ఏమయ్యాం మనం? కడగబడ్డాం. మన పాపాలు కొట్టివేయబడ్డాయి. దేవుని బిడ్డగా చేయబడ్డావు. అందుకొరకాయ మనల్ని దేవుడు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు తెలుసా? ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, మిమ్మలను లోకము నుండి ఏర్పాటు చేసుకున్నాను. చెప్పండి, ఎక్కడి నుంచి? లోకము నుండి. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాది వేయబడక ముందే. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? రక్షణ పొందడానికి. ఆ రక్షణ ఎలాగొచ్చింది? యేసు ప్రభువు వారి రక్తము ద్వారా మనకు విమోచన దేవుడు అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైన దేవుడు! రండి, ప్రకటన గ్రంథం, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం. మనను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించాడు. మన పాపములను మనం ప్రేమించుచు ఉన్నాడు. ప్రేమించును కాదు, కనుక ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమకు కొలత లేదు. దేవుని ప్రేమకు పులి స్టాప్ లేదు. దేవుని ప్రేమ నిన్ను ఎడబాయిన ప్రేమ, నిన్ను విడువని ప్రేమ, అది అగాపే ప్రేమ. ప్రాణం పెట్టినంతగా దేవుడిని ప్రేమించాడు. ఎవరైతే దేవుని ప్రేమను తెలుసుకుంటారో వారి జీవితంలో ప్రేమ కలిగిన వారిగా ఉండేవారిగా ఉంటారు. దేవుని ప్రేమ మాటలతో చెప్పేది కాదు. ఆయన ఎలాంటి ప్రేమ తెలుసా? శాశ్వతమైన ప్రేమ. చెప్పండి, ఎలాంటి ప్రేమ? కనుక మనలా కాదు. మనం ఒకరోజు ప్రేమిస్తాం, ఇంకో రోజు ద్వేషిస్తాం.
ఒకరోజు ఫలా పెడతాం, ఇంకో రోజు పచ్చిపుళ్ళు చేసి పెడతాం. మన ప్రేమ అంతా దొంగ ప్రేమ. నేను నమ్మను అసలు మనుషుల ప్రేమను. ఎందుకంటే మనుషులందరూ షాకింగ్ ప్రేమ అది. పెడితే మా సైడ్ అంటారు పెడితే పెళ్ళికూడు లేదా పిండాకూడు. దేవుని ప్రేమ వేరు. దేవుని ప్రేమ తన గాయపరిచిన వాడిని ప్రేమించాడు. కఠినమైన శిలువ మరణం పొందాడు. ఆయన అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే దానికి హద్దులు లేదు, దానికి కొలతలు లేదు. దేవుని ప్రేమకైనా మరి కొలత ఉందా? లేదు. ఇలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయన వలన ప్రేమించచ్చు. ఆయన రక్తం వలన మనల్ని ఏం చేశాడంట? మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. పాపము నుండి విడిపించాడు. ఒకవేళ పాపము నుండి విడిపించకపోతే పాపం వలన వచ్చే జీతము మరణం. అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళవలసిన వారం? మరణమునికి వెళ్ళవలసిన వారం. ఆయన అడ్డొచ్చాడు. అందుకనే మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. కఠినమైన శిలువ మరణం పొందాడు కనుక ఆ శిలువలో 2 కర్రలు ఉన్నాయి. నిలువ కర్ర అదేం తెలుసా? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేసిన వాడు బతకూడదు. ఇదే ధర్మశాస్త్రం చెప్పేది. గలతీయుల రాసిన పత్రికలో మనం చదువుతాం, పాపం చేసిన వాడు శాపగ్రస్తుడిగా, వాడు ధర్మశాస్త్ర ప్రకారంగా వాడు చంపబడాలి. అయితే ఆ ధర్మశాస్త్రము ఏ మరణశాస్త్రం అయితే మన మీద విధించబడిందో, విధించబడిన దేవుడు ఆ మరణశాస్త్రం ఆయన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! ఇలాంటి దేవుడిని ఆరాధించుకుంటే ఎలాగ ఉండగలం? నీ పాపం గురించి నా పాపమును విడిపించాలని దేవుడు తను తానే సిలువకెక్కాడు. తను తానే శ్రేష్టమైన రక్తాన్ని గార్చాడు. అందుకొరకే మన జీవితంలో మనం ప్రభుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆయన మనను విమోచించాడు, పూర్తి కడిగాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు ఉన్నారు. గొడ్డు సాకిరి చేయించుకున్నాడు. ఎవడాడు? ఫరో కదా. ఫరో ఫరో చేతిలో నుండి అక్కడ రాయబడింది, ఫరో చేతిలో నుండి ఐగుప్తు దేశము నుండి బానిసత్వము నుండి వారు విడిపించబడ్డారు. అర్థమైందా? కనుక ఐగుప్తు అనగా లోకం, లోకం అనగా అంధకారం, చీకటి నుండి అనగా ఐగుప్తు అనగా అర్థం ఏంటంటే చీకటి, చీకటిలో నుండి. కనుక ఫరో చేతిలో నుండి అనగా సాతాను చేతిలో నుండి, ఆ దేశదాయక భయంకరమైన పరిస్థితుల అన్నిట్లో నుండి ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి కొరకాయి ఆ చివరి రాత్రి ఏం చేయబడింది తెలుసా? ఒక గొర్రెపిల్ల వధించాలి ప్రతి ఇంటి కొరకు. నశింపజేయి దూత మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఆ నిలుపు కమ్మీల మీద ఏం పూయాలా? రక్తాన్ని పూయాలి. మీరు త్వరగా భోజనం చేయాలి. మీరు బయలుదేరి వెళ్ళాలి. ఏ ఇంటి ద్వారబంధాల మీద రక్త మరకలు ఉన్నాయో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశించకుండా ఉంది. కనుక మన జీవితంలో కూడా అలాంటి శ్రేష్టమైన బలియాగం నీ కొరకు నా కొరకు చేసిన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి కొరకాయి హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆరాధన అంటే ఏమనుకున్నారు? నీ కొరకు ఆయన చేసిన బలియాగం నిన్ను రక్షించాడు, నీ కొరకు రక్తం కార్చాడు. మొదటిది నిన్ను విమోచించాడు, రెండోది నిన్ను విడిపించాడు. కానీ 2 మాటలు జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. మూడవదిగా ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 5:10 చదవండి. నువ్వు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదువు గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుతున్నారు. పరలోకంలో జరిగిన అద్భుతమైన సందర్భం. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాట అని తెలుసా? ఆ రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. ఈ మాట చదువుతుంటే ఏమర్థమవుతుంది? నేను ఆయన కొనుక్కున్నాడంట.
ఏమిచ్చాడు నిన్ను కొనుక్కోవడానికి? ఆయన రక్తమే ఇచ్చాడు. అంత తేలిక ఎందుకు ఆరాధిస్తాం? ఇల్లు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కోవడానికి ఎలాగా ఊరకనిస్తారు ఎవరన్నా? దానికి ఏం పెట్టాం మనం? ఏమి ఇచ్చాం? వెల ఇచ్చాం. ఈ లోకంలో ప్రతిదానికి ఒక వెల ఇస్తాం. ఈ లోకంలో పాపి అయిన దౌర్భాగ్యుడైన మానవునికి దేవుడు ఏమిచ్చాడంట? శ్రేష్టమైన విలువైన అమూల్యమైన రక్తం. ఎంత అద్భుతమైంది! కనుక అందుకనే ప్రతి వంశములోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి జనములోనూ మనుషులను దేవుని కొరకు మాట గుర్తుపెట్టుకోండి. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన పరిశుద్ధులారా, దేవుని ప్రజలారా, దేవుని కొరకు కొనబడిన వ్యక్తివి నీవు. అందుకనే రాస్తాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు ఏమై ఉండకూడదంట? దాసులుగా ఉండకూడదు. విలువ పెట్టి కొనబడిన దేవుని యొక్క సంఘం ఇది. విలువ పెట్టి కొనబడ్డావు. అందుకనే మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే, విలువ పెట్టి కొనబడిన నేను కూడా కనుక క్రొత్త పాట పాడేవారముగా ఉండాలి. కనుక మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. యాజకులైన రాజులని యాజక సమూహములు పెట్టాడు. సొత్తు అయిన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. ఆయన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. నీ పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి. కనుక అందుకొరకే ప్రభుని ఆరాధించాలి. రండి, ఇక్కడ మనం చదువుతాం. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ 2వ అధ్యాయం 13వ వచనం చదువు. అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనం ఎవరో తెలుసా? దేవునికి దూరముగా ఉన్నాం, సహవాసంలో దూరంగా ఉన్నాం, దేవుని మందిరానికి దూరంగా ఉన్నాం, దేవుడి సింహాసనం దూరంగా ఉన్నాం. మన దేవుడు మనను సమీపస్తులుగా ఎలా తీసుకొచ్చాడు? క్రీస్తు రక్తము వలన. ఎలా వచ్చాం మనం చెప్పండి? క్రీస్తు రక్తం. ఆయన రక్తం నీ కొరకు చిందించబడింది. ఆయన రక్తం నీ కొరకు కార్చబడింది. ఆయన రక్తం వలన దేవుడు నిన్ను సమీపస్తురాలుగా దేవుడు చేశాడు, సమీపస్తుడిగా చేశాడు. ఎంత కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఒకప్పుడు దూరముగా ఉన్న నిన్ను దేవుడు సమీపస్తుడిగా చేయడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన రక్తం. చెప్పండి, ఏం చెప్పండి? అంటే ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఆయన రక్తము ద్వారా మన పాపం నుంచి విడుదల మనకు జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. ఆయన ప్రజలుగా ఉండి దాని కొరకాయ ఆయన రక్తము ద్వారా ఏం చేశాడంట? నిన్ను సమీపస్తుడిగా చేసుకున్నాడు. ఎంత అద్భుతమైంది! నీ జీవితంలో జ్ఞాపకం. కేవలం దేవుని రక్తమే. ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం. అది నిష్కలంకమైన రక్తం. అది నిర్దోషమైన రక్తం. కనుక యేసుప్రభువు వారు తను తాను నీ కొరకు అప్పగించుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం కనుక 14వ వచనం. హెబ్రీ 9:14 చదవండి. హెబ్రీ 9:14. ఈ రక్తం ఏం చేసింది మనకు? ఏం చేస్తుందంటే రక్తం? జీవము కలిగిన దేవుని సేవించుటకు మనసాక్షిని శుద్ధి చేస్తుంది. రక్తం నీ మనసాక్షిని శుద్ధి చేయడానికి దేవుడు తన రక్తాన్ని గార్చాడు. ఎంత అద్భుతమైన మాట ఇది! మనసాక్షికి కల్మషం ఏర్పడుతుంది. ఎప్పుడు కూడా శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం. ఈ మనస్సాక్షిని కూడా కడిగేదాని కొరకాయి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు కార్చబడింది. అంత అద్భుతమైన రక్తం నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడుతూ వచ్చాడు. ఒకసారి ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకురండి. రక్తము చిందించబడకుండా ఏం లేదంట? పాప క్షమాపణ లేదు. ఆయనే మన కొరకు తను తాను బలిగా చేయబడ్డాడు. స్వరూపమైన సొగసన లేదు, అంతగా నీ కొరకు నా కొరకు ఒక ముద్దగా చేయబడ్డాడు.
ఆయన పొందిన దెబ్బలు, ఆయన కార్చిన రక్తం, నిన్ను కొనటానికి రక్తం కార్చాడు. ఆఖరికి తండ్రి కూడా కుమారుని వదిలిపెట్టేశాడు నీ కొరకు. కుమారుని వదిలిపెట్టేశాడు నీ కొరకు. నీవు ప్రజలను కొనాలి, ప్రజలను విమోచించాలి. అయ్యా, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగించు, ఆయన నీ చిత్తమే, నా చెయ్యి ఎందుకు విడిచిపెడుతున్నావు? నాకు ఇష్టము నా కుమారుడిని చేయి విడిచిపెట్టాలి. తండ్రికి ఇష్టమాయను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఆరాధించుకుంటే ఎలాగుంటాం? ఇంత ప్రేమామయుడు నీ కొరకు నా కొరకు కరిగిపోయాడు, అరిగిపోయాడు. నిన్ను నన్ను రక్షించడానికి కొరకాయి ఈ శ్రేష్టమైన రక్తాన్ని కార్చడం వలన విమోచించడమే కాదు, పాపముల నుండి విడుదల చేయడమే కాదు, కనుక నిన్ను కొంటమే కాదు, దూరస్తురాలుగా ఉన్న దూరస్తుడిగా నిన్ను సమీపస్తురాలుగా తీసుకురావడమే కాదు, నీ మనస్సాక్షిని శుద్ధి చేసింది. నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని రక్తం ఎంత శ్రేష్టమైన రక్తం, అర్థమవుతుందా? అందుకని ఇక్కడ మన జీవితంలో మన జ్ఞాపకం 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం చదవండి. ఇంకొక వచనం చూసుకొని మనం ప్రభు సన్నిధిలో ఆరాధిస్తాం. 13:12 హెబ్రీ 13:12 చదవండి. హెబ్రీ 13:12 చదవండి. కావున స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపలకు వచ్చాను. యేసు ప్రభువు వారు ఎందుకు గొలగతా పర్వతం మీద కనుక యెరూషలేము అవతల ఎందుకు ఆ భయంకరమైన కఠిన శిక్ష వెలుపలకి ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వెలుపల ఉన్న వాళ్ళని లోపల తీసుకురావడానికి. వెలుపల ఎవరు ఉన్నారు? కుష్ఠవ్యాధులు ఉన్నారు, పాపులు ఉన్నారు, దౌర్భాగ్యులు ఉన్నారు, ఎన్నికలేని వారు ఉన్నారు, నీచులు ఉన్నారు. అలాంటి పట్టికలోనే నువ్వు నేను ఉన్నాం. మన కొరకు ఈ దేవుడు పరలోకాన్ని, సింహాసనాన్ని, మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను మన చేయి పట్టుకోవడానికి ఆ కుమారుడైన యేసుక్రీస్తు వారికి చేయి తన తండ్రి వదిలిపెట్టేశాడు. ఎంత ప్రేమ ఆయనకి. వెలుపట ఉన్న ప్రజల దగ్గరికి వచ్చాడు. దేవుని రాజ్యమునకు వెలుపట ఉన్న వారి దగ్గరికి వచ్చాడు. వెలుపల ఉన్న వారిని లోపల తీసుకురావడానికి, వారిని పరిశుద్ధపరచడానికి ప్రేమ కలిగిన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ప్రజలను పరిశుద్ధపరచటానికి. చెప్పండి, ఎందుకు వచ్చాడు ఆయన? ప్రజలను అంటే ఈ ప్రజలు ఏమై ఉన్నారు? అపరిశుద్ధులు. ఈ ప్రజలు పాపంతో ఉన్నారు, శాపగ్రస్తులుగా ఉన్నారు, నీచులుగా ఉన్నారు, దౌర్భాగ్యులుగా ఉన్నారు. ఎందుకు వెళ్తున్నాడు గవిని వెలుపలకి? వెలుపట ఎవరు ఉన్నారు? పాత నిబంధనలో కుష్ఠవ్యాధి కానీ రోగిష్టి కానీ ఎవడైనా వాడు ఎక్కడ ఉండాలా? విపరీత అవయవాలు ఉన్నా కూడా, గుడ్డోడు కానీ, కూనోడు కానీ, కలంలో పువ్వు ఉన్నవాడు కానీ, విపరీతమైన అవయవాలు కలిగిన వాడు కానీ, ఇన్ని రోగులు కలిగిన వాడు ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలా? పాల వెలుపల ఉండాలా? వెలుపలకి వెళ్ళడానికి ఉద్దేశం ఏంటి? వెలుపల ఎవరున్నారు? నీచులు, దౌర్భాగ్యులు, ఎన్నికలేని వారు, బహు భయంకరమైన పాపులుగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళు నువ్వు నేనున్నాం. మన దగ్గరికి వచ్చాడు ఆయన. నువ్వు రక్షించబడిన విశ్వాసం ఏ పాపి దగ్గరికి వెళ్ళైనా, ఏ నీచురాల దగ్గరికి వెళ్ళైనా, అక్క ప్రైజ్లాడు రా మందిరానికి తీసుకొచ్చే భక్తులు ఉన్నారా? నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారు, బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళబాకండి, వాళ్ళు మంచోళ్ళు కాదు అన్నారు పక్కోళ్ళు. ఎందుకన్నారు ఆ మాట అనుకున్నా. లేదండి వాళ్ళు చాలా భయంకరులు, ఈ ఊరిలో వాళ్ళకి మంచి సాక్ష్యం లేదు. అరే యేసుప్రభువుకి కావాల్సిన వాళ్ళే, పోతాను నేను అన్న. అన్న మన మాట వినడు. మీరేమనుకుంటారంటే అన్నోళ్ళు మీ మాట వినాలా, అదే సేవ. ఏ సేవ? వల్లకాడు సేవ అది. అప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు దేవుని వాక్యం చెప్తే వాళ్ళు రక్షించబడ్డారు. చూడండి ఎలాగుందో కథ. వాళ్ళు రక్షించబడ్డారు. ముందుగా రక్షించబడిన వాళ్ళకన్నా వీళ్ళు బాగా ఆరాధన చేస్తున్నారు. నాకు బుర్ర ఈటెక్కిపోయింది. ఎవరైతే అన్నారో అన్నా మీరు వెళ్ళటం చాలా మంచిదైందన్నా, ఒకవేళ నీ మాట అంటే వీళ్ళందరూ బాగొట్టుకునేవాళ్ళం కదా. దేవుని ప్రేమ ఎంత గొప్ప తెలుసా?
దేవుని ప్రేమ ఎవరిని వదిలిపెట్టదు. ప్రభువా ఎందుకు వెలుపలికి వెళ్తున్నావు? నీ స్థానం ఇది, నువ్వు ఇక్కడ ఉండాలా? నో, నేను వెళ్ళాలి వెలుపలికి. ప్రజలను పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరిచి ఏం చేశాడంట చూడండి ఇక్కడ 13వ వచనం. గవిని వెలుపట ఏం పొందాడంట? శ్రమ పొందాను. 13వ వచనం. ఆయనందరూ భరించచ్చు ఏంటంటే అది ఉండబోసిన దానికాడు ఎవడంటే ఎదురు చూసేది. ముందు ఇక్కడ కట్టుకు రావాలి కదా. ప్రతి ఓడు ఇక్కడ దాని కొరకే దిగులాట. అర్థమైందా? ఒక ఆయనకి పిల్లలు లేరు, జల్లలు లేరు, 4 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకున్నాడు. అందుకు ఎందుకే బాబు ఎంత ఇల్లు అని. నువ్వు బాగానే ఉంటావు, తొడవాలి కదా, క్లీన్ చేయాలి కదా. అర్థమైందా? పూర్వకాలం విశ్వాసులు ఉంటే చాలు అనుకునేవాళ్ళు. ఇప్పుడున్న విశ్వాసులు ఉన్నది బాగా ఏం చేయాలి? ఎక్స్పెండ్ చేయాలి. మందిరానికంటే చేతులు రావు. మళ్ళీ మందిరానికంటే ప్రభా ఏమీ లేని దానయ్యా, ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకు స్తోత్రం అంటే అరవింద్ గారు అనేవాడు. చేయను వరమే ఏమీ లేదా నీకు? అడుగు తిని వాళ్ళకి చేశాడా నిన్ను? మనం ఎవరు చెప్పండి స్వామిలు గారు? ఎవరు మనం? రాజులైనా. ఒక ఆయన అన్నాడు, రాజులైతే కిరీటం ఉండాలి కదా. కిరీటం ఎందుకు ఇవ్వలేదండి? నువ్వు తాకటి ఎత్తని ఇవ్వలేదురా. కిరీటాలు ఎక్కడిచ్చేవి కాదు, ఈ కిరీటాలు ఎక్కడ ఉంటాయి? పరలోకం. ఒక ఆయన అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆల్ ఆర్ ఈక్వల్. మనం అందరం కూడా ఒక్కటి, ఒక తండ్రి బిడ్డలుగా దేవుడు చేసుకున్నాడు. ఎంత అద్భుతమైందండి సహవాసం. శిబిరం వెలుపలకు వెళ్ళి ఆయన మనకు రక్తం కార్చి, రక్త ప్రోక్షణ చేసి, నిన్ను కడిగి లోపలికి తీసుకొచ్చాడు. ఎంత అద్భుతమైంది. తప్పిన కుమారుడు ఇంట్లోంచి దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా తండ్రి ఎదురు చూస్తారేమన్నాడు. వీడు మరలా వస్తాడు. ఒక రోజు వచ్చింది, లేచి తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దూరం నుంచి చూస్తున్నాడు. వాడు నా కొడుకే ఎదురు చూస్తున్నాడు. రానే వచ్చాడు. తండ్రే పరిగెత్తుకొని వెళ్ళాడు. ముద్దు మరి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. లోపల తీసుకొచ్చాడు. లోపల తీసుకో. తండ్రి ఏం చేశాడు చెప్పండి? తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుని వెళ్ళాడు. ఎప్పుడు పరిగెత్తుకుని వెళ్ళాడు? పందుల దగ్గర కూర్చున్నప్పుడు కాదు వెళ్ళింది. ఎప్పుడు? తిరిగి వస్తున్నప్పుడు, సగం దూరం ఇంటి సమీపం వస్తున్నప్పుడు. ఇంటికి సమీపంగా వస్తున్నప్పుడు చూశాడు. అరే నా కొడుకేరా, పరుగు. క్షమాపణ ముద్దు పెట్టాడు. అయ్యా నీ ఇంట్లో రావడం నేను అర్హుడిని కాను. నీ ఇంట్లో చాలామంది ఉన్నారు, కూలివాడిగా పెట్టుకో నన్ను. పరలోకానికి విరోధంగా నీ ఎదుట పాపం చేశాను నేను. ఆ ఒప్పుదలే గొప్ప బహుమానము, ఆ ఒప్పుదలే గొప్ప ఐశ్వర్యం పొందడానికి దేవుడు అతన్ని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోపలికి వచ్చాడు. ఎంత సంతోషం! ఈనాడు మన జీవితంలో వెలుపట ఉన్న నిన్ను లోపలికి తీసుకొచ్చాడు. ఉదాహరణగా మేబోషత్ ఎక్కడో ఉన్నాడు, మాకీరింట్లో ఉన్నాడు. లోదేబారులో ఉన్నాడు, మేత లేని స్థలం. మాకీరీట్ అనే శాపగ్రస్తమైన జీవితం. అక్కడి నుంచి తీసుకొచ్చాడు దావీదు. యెరూషలేము తీసుకొచ్చాడు. రాజు పిల్లల్లో ఒకడిగా తను ఉంచాడు. అన్నాడు మేబోషత్ ఏమన్నాడు? సచ్చిన కుక్కని నేను, బతికిన కుక్క కన్నా విలువ ఉంటుంది కానీ నేను సచ్చిన కుక్కనయ్యా. నా మీద ఎంత దయ నువ్వు రాజు. దావీదా ఇంత దయ, నీ దయ పొందటానికి ఏ అర్హత ఉందో నాకు? నేను చచ్చిన కుక్కని. ఇదిగో నీ పోగొట్టుకున్న భూభాగం అంతా మరలా నీకు ఇస్తున్నాను షేబాకు చెప్పాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో అదంతా ఇచ్చేస్తాయి. మనం కూడా పాపం ద్వారా పోగొట్టుకున్న దేవుని మహిమ, పాపం ద్వారా పోగొట్టుకున్న దేవుని సన్నిధి, పాపం ద్వారా పోగొట్టుకున్న పరలోక సంబంధమైన సౌందర్యం మరలా తన కుమారుడు యేసుక్రీస్తు వారి వలన మనకంతా ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు మేబోషత్ ఎక్కడ ఉన్నాడండి? రాజు కుమారుల్లో ఒకడుగా. ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏ పెంటలో, ఏ రోతలో, ఏ లోకంలో, ఏ విగ్రహారాధన, ఏ నీచమైన కార్యాలలో నీవు, నేను, మనమందరం కూడా మన తండ్రి ఇంటిలో దేవుని మందిరంలో నివసించే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఆరాధించుకుంటే ఎలాగ ఉండగలం? మన జీవితంలో జ్ఞాపకం. రోమ 5:9 ఒక వచనం చూసి ముగిస్తారు. రోమ 5:9.
అది చాలు. ఆయన రక్తం వలన ఇప్పుడు ఏమయ్యాం మనం? నీతిమంతులుగా. ఎలాగయ్యాం? ఉచితముగా ఏ పెనాల్టీ లేకుండా ఆయనే మన బాకీ తీర్చేశాడు. ఒకసారి నేను హీరో స్ప్లెండర్ ప్లస్ ఒక బ్రదర్ కొనిచ్చాడు నాకు. నేను గైరంపేట వచ్చిన కొత్తలో చిట్టి మోజస్ గారు సేవకుడు అల్లుడు ప్రసాద్ గారు నర్సీపట్నం, ఆయన చాలా నన్ను ప్రేమించాడు. బండి కొనిచ్చాడు నాకు. బండి కొనిచ్చిన తర్వాత నేను హెబ్రోన్ సేవకుల మీటింగ్లో ఉన్నాను. ఇంకా కొంత డబ్బు దాన్ని కట్టాలి. ఆయన ఫోన్ చేసి అన్నాడు, బ్రదర్ ఈరోజు మీరు ఎంత కట్టాల్సిందో బ్యాంకులో నేను మొత్తం కట్టేశాను అన్నాడు. ఆయన ఎవరు, నేనెవరు? ఒక వ్యక్తే ఆ మాట అంటే నేను తట్టుకోలేక ఎంత ప్రేమ ఇతని మీదకి వచ్చితే, మన పెనాల్టీ ఇంత భయంకరమైన పెనాల్టీ ఎవరు తెచ్చారు? ప్రభు తెచ్చాడు. కనుక ఆయన నిన్ను క్షమించాడు. మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలా, నిన్ను లోపలికి చేర్చుకున్నాడు, ఆయన చెంత చేర్చుకున్నాడు, ఆయన బిడలుగా చేర్చుకున్నాడు. నీకు కూడా ఒక అధికారం దేవుడిచ్చాడు, నా కుమారుడు నా కుమార్తె అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఎంత ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రకటన 12 అధ్యాయం చివరగా, ప్రకటన 12:11 12:11 చదవండి. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించున్నారు. గొర్రెపిల్ల రక్తము ద్వారా నీకు విజయం, నీ జీవితానికి విజయం, జయం. చివరికి మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా నీకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. లోకమును జయించే విజయం, పాపమును జయించే విజయం, సాతాను జయించే విజయం, నీ శరీరాన్ని జయించే విజయం దేవుడు నీకు ఇచ్చాడు. దినదినం కూడా దేవుడు మనను జయ జీవితం కలిగిన వారంగా ఉండేదాని కొరకైన ఆధిక్యత ఈ రక్తము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించబడింది. ఇంత గొప్ప రక్తము నీ కొరకు నాకు కార్చిన దేవుడు. ఆరాధించకుండా ఎలాగ ఉండగలం? ఆరాధన చేయకుండా ఎలాగ ఉండగలం? ప్రభా, ఇంత విలువ నా కొరకు ఇంతగా కార్చావా? ఇంత గొప్ప దేవుడు. రక్తము ద్వారా మన ఎడల దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలని మనం తలపోసుకొని తల ఉంచి మన జీవితంలో దేవుని మన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.